అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ అయితే చాలా హ్యాపీగా జరుపుకున్నాం మేము. రాఖీ అంటే గుర్తొచ్చేది మెయిన్‌గా పత్తి రాఖీలే కదా! పత్తితో తయారు చేసే రాఖీలు చూడ్డానికి బావుంటాయి. కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. ఈ తమ్ముడు అనే రాఖీ మాత్రం సితార తన తమ్ముడు కోసం స్పెషల్‌గా వెళ్లి షాపింగ్ చేసి మరీ తెచ్చుకుంది. ఏ పండగ జరిగినా ఇంట్లో మాత్రం ఆడపిల్లలుంటే ఆ హడావిడే వేరు. మా సితారకి ఇలాంటి పండగలంటే చాలా ఇంట్రెస్ట్. దట్ టూ పండగలకి రెడీ అవ్వడం అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్. లంగా జాకెట్లు వేసుకోవడము, లిప్స్టిక్లు పెట్టుకోవడము, లిప్ బామ్ పెట్టుకోవడం, ఇవన్నీ మేకప్ ఏమేమున్నా తనకు అన్నీ ఇంట్రెస్టే. ఫైనల్గా తమ్ముడికి రాఖీ అయితే కట్టేసింది. కట్టి మంచిగా ఫోటోషూట్స్ చేసుకొని ఫొటోస్ దిగి తర్వాత మంగళహారతి కూడా ఇచ్చింది. మంగళహారతి ఇస్తూ మంగళహారతి పాటలు కూడా పాడింది సితార. మంగళహారతి టాస్కులు చిన్నపిల్లలకి ఇవ్వడం కొంచెం రిస్కే, కానీ మన అబ్జర్వేషన్లో అప్పుడప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేదాకా అస్సలు వదలరు. మనం ఏదైతే వద్దంటామో దాన్నే స్పెసిఫిక్గా ఫోకస్ చేసి మరీ అదే అడుగుతారు, అదే చేస్తారు కూడా. చూడండి ఆ ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో. తను హారతి ఇస్తుంటే అబ్బా మా తమ్ముడికి నేను హారతి ఇస్తున్నాను, ఏదో పెద్దామని అయిపోయానన్న ఫీలింగ్లో ఉంది సితార. తర్వాత తన తమ్ముడికి స్వీట్ కూడా తినిపించింది. ఎంత కాన్సర్నో తన తమ్ముడు అంటే తనకి. కోపం వస్తే మాత్రం అంతే చూపిస్తుంది తను. ఎంతైనా బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఉన్న బాండే డిఫరెంట్గా ఉంటుంది కదా. బాయ్.